బార్గెన్ చేసే కెపాసిటీ అయితే కోల్పోతుంది. సార్, ప్రధానంగా ఏదైతే విజయాలు సాధిస్తున్నాయో పార్టీలకు సంబంధించి ఓడిపోయిన వాళ్ళు మొదటి రోజే ప్రధానంగా ఆరోపించేది ఈవీఎంలని ట్యాంపరింగ్ చేశారు, ఈవీఎంల మీదే గెలిచేశారు. మహారాష్ట్రలో కూడా సేమ్ రిపీట్ అవుతున్నది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేస్తున్న ఆరోపణలు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే మీరు గెలిచారు, ఇది ప్రజా తీర్పే కాదు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఈ ఆరోపణకు జార్ఖండ్లో మరి ఈవీఎంల ఆధారంగా గెలిచారా ఇండియా? అంటే గెలిస్తే ఈవీఎంలు, ఓడితే ఈవీఎంలు, గెలవకపోతే గెలిస్తే కాదా? అందువల్ల ఈ రకమైన ఆరోపణల వల్ల ఉపయోగం లేదు. అయితే అంటే జనరల్ ఎక్స్పెక్టేషన్స్కి భిన్నంగా తీర్పులు వచ్చినప్పుడు ఈ ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇప్పుడు హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది అని భావించారు, గెలవకపోయారు, ఈ విమర్శలు వచ్చాయి. మహారాష్ట్రలో గెలవచ్చండి అన్నారు, కానీ ఈ స్థాయిలో సీట్లు వస్తాయని ఎవరు అనుకోలేదు. అవును, కొంత డెఫినెట్గా అన్యూహ్యమైన ఎలిమెంట్ ఉంది. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అనే వరకు స్పెక్యులేషన్ వచ్చింది. చాలా టైట్ కాంటెస్ట్ ఉంటుంది, ఓడినా ఆశ్చర్యపడాల్సిందే అది. కానీ 11 సీట్లకే పరిమితం అవుతాడని మాత్రం ఊహించని పరిణామం. సో ఎప్పుడైతే ఇంత వైడ్ గ్యాప్ ఉంటుందో, అంటే ఎక్స్పెక్టేషన్కు, అంచనాకు, ఫలితానికి మధ్య సహజంగానే అనుమానాలకు స్కోప్ వస్తూ ఉంటుంది. కానీ అనుమానాల ఆధారంగా మనం వ్యవస్థలు నడపలేము, ఆధారాల ఆధారంగా నడపాలి. ఇప్పటివరకు ఈవీఎంల పైన అనుమానాలే తప్ప నిర్దిష్టంగా ఈవీఎంను హ్యాక్ చేయవచ్చు అని టెక్నాలజికల్గా ప్రూవ్ చేసింది లేదు. ఇదైనా ఈవెన్ ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు టెక్నాలజీలో గురువు కూడా ఏదైనా టెక్నాలజీ మిషన్ మ్యానిపులేట్ చేయవచ్చు అని జనరల్ స్టేట్మెంటే తప్ప ఆ మిషన్ మ్యానిపులేటింగ్ ఇలా చేయవచ్చు అని డెమాన్స్ట్రేట్గా చెప్పినంత కాలం మనం ఏమీ కామెంట్ చేయలేము. అయితే ఆ అనుమానాలను మాత్రం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం పైన విశ్వాసాన్ని క్వశ్చనబుల్గా చేస్తాయి. అది నిజమా అబద్ధమా అన్న దానికన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ది రెస్పాన్సిబిలిటీ. ఇంకొక కారణం కూడా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహరించే తీరు వల్ల కూడా ఈ అనుమానాలు పెరుగుతున్నాయి. మీకు ఉదాహరణకు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ నుండి ఒకేసారి రావాలి, కానీ కొంత అవకాశం ఉంది, వెసులుబాటు ఉన్నమా నిజం, టైం గ్యాప్. నార్మల్గా ఒకవైపు జమిలీ ఎన్నికలు అని చెప్తూ హర్యానా, హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, జార్ఖండ్ కలిపే అవకాశం ఉండే. సిద్ధాంత రీతిలో జమిలీ అని చెప్తారు. ఆడ విడిగా ఎలక్షన్లు జరిపారు. ఎందుకు జరిపారు? నరేంద్ర మోడీ, అమిత్ షాలు ప్రచారం చేసుకోవడానికి వీలుగా జరిపారు. దాంతోపాటు అక్కడ ఈ మహిళలకు ఉద్దేశించిన స్కీమ్ మాజీ లడ్కీ బహన్ యోజన. సో ఆ పథకం కింద 2,34,00,000 మందికి ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1,500 ఇచ్చారు. ఆ స్కీమ్ మరికొన్ని రోజులు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది, గ్యాప్ ఉంటే అనే ఒక ఆలోచనతో చేశారు. ఇట్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ షెడ్యూల్ నుంచి మొదలుకొని అన్ని అంశాల్లో కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నది అన్న అనుమానాలు రావడం వల్ల కూడా ఈవీఎంల పైన క్వశ్చన్స్ వ్యక్తమవుతున్నాయి. కానీ మనలాంటి వాళ్ళు మాత్రం అన్లెస్ డెమాన్స్ట్రబుల్ ఎవిడెన్స్ లేకుండా అనుమానాల ఆధారంగా వ్యవస్థల్ని ప్రశ్నించలేము. సార్ మరొక అంశం, ఇప్పుడు గెలిచిన వరకు కూడా ఆ జోష్ బాగానే ఉంది, కానీ సిండే చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎవరు సీఎం అవుతారా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకునే పరిస్థితి. ఏకనాథ్ షిండే చేసిన కీలక వ్యాఖ్యలు ఏంటంటే ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళే సీఎం కావాలని ఎక్కడా లేదు, సీఎం పదవిపై అందరితో